ఎన్నెన్నో కలలు కంటాము, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని పరిగెడుతూనే ఉంటాము మన జీవితంలో. దీన్నే మనము కాస్ అండ్ ఎఫెక్ట్ థియరీ అనొచ్చు. ఇలా చేయాలనుకున్నా, అలా చేయాలనుకున్నా, మా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారనుకున్నా, నేను ఇంకా పెద్ద ఎత్తుకు ఎదగాలనుకున్నా, కానీ చివరికి ఏమి చేయలేకపోయాను అంటే నా కర్మ ఇంతేనా అన్నట్టు సరిపెట్టుకోవాలా, లేకపోతే యాక్సెప్టెన్స్ అనేది చేసుకోవాలా అనేది మన బ్రెయిన్ లో ప్రతినిత్యము ఏదో ఒక ఆలోచన పరిగెడుతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి మనల్ని మనమే డౌన్ చేసేసుకుంటాం. ఎందుకంటే నేను వర్త్ కాదేమో, నా ఆలోచనలకు కూడా నేను వర్త్ కాదేమో, అలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదేమో కదా. ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటాం మనము. అసలు మన బ్రెయిన్ ఏంటంటే ఏది ఆలోచించాలో అది ఆలోచించదు, ఏది వద్దనుకుంటామో ఎక్కువగా అదే వచ్చి మనం ఎక్కువగా ఆలోచిస్తాము. ఎందుకంటే వద్దు అనేది మనకు ఎక్కువగా బ్రెయిన్ లో మనకు వెళ్తుంది కాబట్టి. అంటే ఏదైతే ఇష్టపడతామో దానికోసం మనం ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి అనే దాని ఆలోచించడం కన్నా, సో మనకు జరిగిపోయినటువంటి పాస్ట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ 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 మైండ్ లో రొటేట్ అవ్వడం. సో దీనివల్ల మన జీవితంలో మనం ఏమన్నా సంతోషాన్ని పొందుతున్నామా అనేది మనం ఆలోచించాలి. లేకపోతే ఏం చేయాలంటే ఇది పాస్ట్ ఈస్ పాస్ట్, ఆ పాస్ట్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అనే దాని గురించి అనలైజ్ చేయాలి కదా. సో అలా కాకుండా అనలైజేషన్ లేకుండా ఆ గతాన్ని పట్టుకొని ప్రస్తుతంలో హ్యాపీగా జీవించలేకపోతుంటే ఎలాగండి? అన్నింటినీ వదిలేసి కొత్తగా స్టార్ట్ చేయండి. ఇవాళ కొత్తగా స్టార్ట్ చేసి ఈ జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అందుకని మేము కౌన్సిలర్స్ మెయిన్ గా మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేలాగా ప్రశ్నలు వేస్తాము. మీ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేసి మీ ప్లేస్ లో మేము కూర్చొని ఆలోచించి మీకు తగినటువంటి మార్గాన్ని ఇవ్వడం కానీ, అంటే మీ ద్వారా మీరే ఆ మార్గాన్ని వెతుక్కునేలా కూడా మేము చేస్తాం అనమాట. ఇదే కదా మా పని. అందుకని యాక్సెప్టెన్స్ ఫర్ సర్టన్ థింగ్స్ డెఫినెట్లీ నెసెసరీ. అది కాకుండా వేరే ఏం చేయాలి మేడం అంటే, గతాన్ని పట్టుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే నాకు కమెంట్లు పెట్టండి. గత అనుభవాలు మనకి పాఠాలే తప్ప ప్రస్తుతం ఫ్యూచర్ ను గురించి మాత్రమే మనం ఆలోచించాలి కదా.